రాజమహేంద్రవరంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కూటమి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంట్ స్థానం, 3 శాసనసభ స్థానాలు ఆ రోజు ఆయన అప్పచెప్పారో మీరు ఒకసారి గుర్తించుకోండి. స్వార్థం లేదు ఆయనకి. స్వార్థం ఉండుంటే ఆ రోజు నాబాబు గారు పోటీ చేసేవాళ్ళు, స్వార్థం ఉండుంటే ఇంకొక 3 శాసనసభ్యులు జనసేన పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు, గెలిచేవాళ్ళు ఈ రోజున. కానీ భారతీయ జనతా పార్టీ అండ మనకి ఎంతో అవసరం మన రాష్ట్రానికి. రేపటి రోజున మన పోలవరం పూర్తి చేసుకోవాలన్నా, రేపటి రోజు మన అమరావతి పూర్తి చేసుకోవాలన్నా మనం అందరం కూడా ఒక 3 పార్టీలు కలిసి ఉంటేనే ఆ కార్యక్రమం మనం విజయవంతం చేయగలుగుతామనే దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు మన కోసం. ఆయన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి. నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూసి అద్భుతంగా పొగుడుతున్నారు. మనం గర్వపడాలి. మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి తలుచుకుంటాం. మనం అందించే ప్రతి సహాయంలో నలుమూల నుంచి ఎక్కడో దూర ప్రయాణం చేసుకుంటూ కూడా పార్టీ కోసం మన జన సైనికులు నిలబడతారు. అటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ జిల్లా నుంచి అయితే దాదాపు నేనే ఆశ్చర్యపోయాను లెక్కలు నాకు చెప్పినప్పుడు. ఈ రోజుకి క్రియాశీలక సభ్యత్వంలో 446 జన సైనికులు పాపం వాళ్ళు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ద్వారా ఈ రోజుకి మనం 22,30,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించగలుగుతున్నాం. గతంలో ఏ పార్టీ అయినా ఈ విధంగా చేసినా నేను ప్రశ్నిస్తున్నాను. అనేక పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా పదవుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ కార్యకర్తల కోసం, కార్యకర్తల కుటుంబాల కోసం ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించలేదు. 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. కానీ కష్టకాలంలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం మనం 4 సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ఈ విధంగా నిలబడడం అండగా. దాన్ని మీరు చూసి ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమంలో మనం గర్వపడాల్సింది ఏంటంటే 60,000తో మొదలైన మన సభ్యత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ సభ్యత్వం 14 లక్షలకి చేరింది. క్రియాశీలక సభ్యత్వం 14 లక్షల సభ్యత్వం కోసం ఎంతోమంది మన వాలంటీర్లు కృషి చేశారు. నిజంగా చెప్తున్నాను, కోవిడ్ పరిస్థితులను కూడా దూరంగా పెట్టుకుని ధైర్యంగా వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇంటింటికి వెళ్ళి నమోదు చేయించుకున్నారు. చాలా పారదర్శకంగా చేసేవాళ్ళం మనం క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం. 14 లక్షల సభ్యత్వం చేయగలిగామంటే అది రాష్ట్ర వ్యాప్తంగా మన వాలంటీర్లు, మనకున్న నాయకులు, బలరామకృష్ణ గారు ఏ విధంగా తన సారథ్యం వహించి ముందు తీసుకెళ్లారో, మన నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు ఈరోజు కొంతమంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, కొంతమంది ఈ రోజుకి కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా మనం ధైర్యంగా చేద్దాం, నిజాయితీగా చేద్దాం, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనం చేద్దాం. జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది, జన సైనికులు అంటే ఈ విధంగా చాలా పకడ్బందీగా బలంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటనే ఆయన వాళ్ళందరూ కూడా గౌరవిస్తారనే మాట ప్రతి ఒక్కరిలో రావాలి. అది ఎందుకు నేను అంటున్నా అంటే క్రమశిక్షణ చాలా అవసరం. ఈరోజు పార్టీలో మేమందరం కూడా మీతో పాటు ఏ కార్యక్రమం చేసినా కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఆయన ఏ విధంగా కొన్ని సిద్ధాంతాలు నమ్ముకుని రాజకీయాల్లో జనసేన పార్టీని ముందు తీసుకెళ్తున్నారో దానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. గతంలో ఏ విధంగా చేశారో రాజకీయాలు మీరు చూశారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా అదే విధంగా బాధ్యతతోటి విలువలతో ఎక్కడైనా సరే సామాన్యుని ఆదుకోవాలనే ఆలోచనతోటి మనం ముందుకెళ్తున్నాం. జనసేన పార్టీని రాబోయే రోజుల్లో గ్రామాల్లో కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసుకుందాం. ఈరోజు మనం ఈ కుటుంబాలని గౌరవించేది కూడా వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం, నమ్మకం కల్పించడానికి కోసం. మేము ఉన్నాం మీ తోడు. మీరు ఈరోజు కష్టకాలంలో మీ కుటుంబం నుంచి మా జన సైనికుడు ప్రాణాలు వదులుకున్నాడు. కానీ